నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గుడ్ ఫ్రైడే సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లూథరన్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు గీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే 7 వాక్యాలను చదువుకొని ప్రభువుని ప్రార్థించారు. అన్ని చూస్తున్నారు, వింటున్నారు. వీరిద్దరు మరణపు టంచులోనే అవసరంగా ఉంది. కానీ ఒకరు పాపంలోనే మరణించారు, మరొకరు పశ్చాత్తాపంలో మరణించారు. ఒకరికి సువార్త బయలుపరచబడింది, మరొకరికి తీసుకువెళ్ళడం జరిగింది. పిలాతు దగ్గరకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పిలాతు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఒక్క ప్రశ్నకు కూడా తిరిగి సమాధానం చెప్పడు. నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు మాత్రం నువ్వు అన్నట్టే అంటాడు. అక్కడ పిలాతు ముందే రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువాన్ని భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు. మరి ఆయన అంగీని చించి చీట్లు వేసుకుని ఎంతో భయంకరమైన నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్న మాటను నేడు మనం ధ్యానించుకుందాం. ఏకరీతి ఉన్న గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు మా ప్రభువా. నా తండ్రి ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి కోట్లాది స్తోత్రాలయ్యా. మేము ఏమి వినాలో, ఏమి తండ్రి గ్రహించాలో నా ప్రభా మాకు నేర్పించమని అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఎందుకంటే నా ప్రభా నేర్పించేది నేను కాగలను. బందిపోటు దొంగలు అంటే మనకు బాగా తెలుసు. దారిని కాచి పిల్లలైనా పెద్దలైనా ముసలివారైనా క్రొత్తగా పెళ్ళై వారు ఏదైనా అటగిస్తే వారిని పొడిచి చంపేవారు. వారి మనసు అంత కఠినముగా ఉంటుంది. మరి ఇలాంటి వారి మధ్యలో క్రీస్తు సిలువ వేయబడ్డాడు. మరి వీరిద్దరూ క్రీస్తునకు సమీపంగాను గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభును కీర్తిస్తూ గీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే 7 వ్యాఖ్యలను స్మరించుకొని లోక రక్షకుడైన యేసు ప్రభుని ప్రార్థించారు. ఈ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క రెండవ దొంగ క్షుణ్ణంగా పరిశీలిస్తాడనమాట. ఇంకా అక్కడ పరివర్తన జరుగుతుందనమాట. ఈ యొక్క స్త్రీని గురించి మనకు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ కట్నా వైపు అనే సినిమా మనం చూసినప్పుడు ఈ యొక్క స్త్రీ వెరోనికా పేరు. ఆమె ఈ యొక్క ముఖ్య చిత్రాన్ని మొదటి దొంగ పాపంలో చనిపోయాడు. ఈ డైట్ ఈ సిన్. రెండవ దొంగ అర్జునులోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నటువంటి ఈ మాటలో వెంటనే దేవుడు ఆ మాట వినండి విశ్వాసంతో జీవించి ఆయన కొరకు చనిపోయిన ఆత్మలు అక్కడ ప్రవేశిస్తాను. విశ్రమ స్థలముగా మనము గ్రహించాలి. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రకటించాడండి. ఎక్కడికి వెళ్ళి ఈ పరదేశకు వెళ్ళినట్టుగా అక్కడ ఆత్మలు మొదలయ్యి ఈ యొక్క చనిపోయిన గమ్మును కూడా యేసయ్య వెంట పెట్టుకుని పోయాడు. ఇక్కడ నుండి పరలోకమునకెక్కి సర్వశక్తిగా తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. దేవుడు తీసుకొని పెడతాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము పట్టుకొని పోయాను అంటే పరదేశంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా ఆయన పట్టుకొని పోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరదేశం భుజం, అబ్రహామ్స్ భుజం అంటే అబ్రహాము రొమ్ము. ఎవరు అనుకున్నారు? చనిపోయినటువంటి లాజరు కూడా వారంగా ఉంటున్నాము. మరి చివరిగా మనం తీసుకుంటే ఈ కల్వరి కొండపై ఉన్నటువంటి ఈ 3 సిలువలు ప్రత్యేకంగా మనకు కూడా మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము. ఎడమ వైపున ఉన్నటువంటి ఈ యొక్క సిలువ
ఉంది, గుర్తుగా ఉంది. ఇది తిరుగుబాటు శిలువ కాబట్టి రక్షకుని గ్రహించినటువంటి శిలువ. మరి మూడవ శిలువగా తీసుకుంటే ఇది తండ్రికి తన వృత్తిలో సహాయం చేశాడు. తల్లిని జీవించాడు యేసయ్య. అయితే యేసయ్య ఈ లోకంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో శ్రీనివాసులు అనే వ్యక్తి బర్రెలను మేపుకుంటూ పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన నివాసంలో ఉన్న గడ్డి మోపులపై ఆకతాయిలు ఎవరో అగ్గిపుల్ల వేయడంతో గడ్డివాము దగ్ధమయ్యింది. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించడంతో హుటాహుటిన వారు వచ్చి మంటలను అదుపు చేశారు. దాదాపు ₹1,00,000 మేర నష్టం సంభవించిందని బాధితులు శ్రీనివాసులు వాపోయారు. ఇందిరానగరం కొండా చెన్నయ్య గారిని
బిడ్డని 800 ఫీట్ల దూరం ప్రాంతానికి తీసుకొచ్చి వేసుకొని 80 ఏళ్ళ నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు అయిపోయింది. దాన్ని అనాథ పిల్లక పక్క పిల్లకాయలు అగ్గిపళ్ళు వేసేసి సగలకు పెట్టేసినారు. సకాలానికి ఫైర్ ఇంజిన్ వచ్చి కౌన్సిలర్ మాకు చంద్రబాబు దగ్గరుండి వాళ్ళని పిలిచి దాన్ని ఆర్పి చేసినారు. ఇట్లా నా జీవనాలను అదే నా బతుకు తిరుగు, ఇంక మించి నాకు ఇంకే ఆధారం లేదు. గడ్డి మోపులు చేసుకొని 500 ఫీట్లు వేసినాడ కావాలని అక్కడ అగ్గిపళ్ళు సగలు పెట్టేసినాడు. ఈ మధ్య నా బతుకు తిరిగి మనకి ఏం లేదు. ఆ బయలు పెట్టుకునే చేస్తున్నాను నేను నాకు పని ఎక్కడ ఏం లేదు. అది నా పరిస్థితి. ఉంటాయి 12 ఏళ్ళు ఉంటాయి. 12 సంవత్సరాల పిల్లలు లేదు నాయన. పిల్లలు ఏరియా ఇందిరానగరం. ఇందిరానగర్ కాపురస్తుడు కొండాపు సేనన్న నాకు ఒక గంటన్నర క్రితం ఫోన్ చేసి మా గెడ్డోమి తగలబడిపోతుంది, కాస్త ఫైర్ ఇంజిన్ వస్తుంది, అదేవిధంగా జేసీబీ కావాలని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే నేను జేసీబీకి ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎవరో ఆకతాయి పిల్లలు వేసిన అగ్గిపుల్లలు వేసినందువల్ల అది తగలబడినట్లుగా కనపడుతూ ఉంది. దానివల్ల సుమారుగా 80,000 నుంచి ₹1,00,000 విలువ చేసే గడ్డి వాము ఈరోజు దగ్ధమైంది. సేనన్న నాకు తెలిసినప్పటి నుంచి కూడా బర్రెలు మేపుకొని దానిలో వచ్చే పాలు తీసుకొని వాటికి ఇంటింటికి పోసి ఆయన జీవనోపాధి కల్పించుకొని ఉన్నటువంటి వ్యక్తి. నిద్రలేసి బర్రెలు పని చేసుకొని కష్టంతో జీవించి సుమారు ₹1,00,000 ఈరోజు నష్టపోవడం జరిగిందనేది కళ్ళ ముందు కనపడుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకి కోర్చి ఈ గడ్డిని ఇక్కడ సమకూర్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఆకతాయితనం వల్ల దాన్ని ఈరోజు తగలబడిపోవడం జరిగింది. అయితే ఫైర్ ఇంజిన్ వారు కూడా సకాలంలో స్పందించి వచ్చి దాన్ని ఆర్పే ప్రయత్నం చేయడం సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు 2024-2025 సంవత్సరంలో యూకేజీ విద్యార్థులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ శ్రీ నిరంజన్ రెడ్డి విచ్చేసి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తెలియజేయుటకు, వారి యొక్క ఆవశ్యకతను పెంపొందించుటకు, గుర్తించుటకు పండితుల చేత సహస్ర మంత్రోచ్చరణ మధ్య తల్లికి పాదపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, అకాడమిక్ డీన్ సునీల్ రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సింధు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. My name is Lalita. I am studying 5th standard. My school name is Sri Swarnandra Bharat English Medium High School. Today I am singing a song. Vinaro bhagyamu Vishnu kada venuvalamitivo Vishnu kada Vinaro bhagyamu Vishnu kada
सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद प्रभूमि पुष्पतो हृत्वा नित्यनिष्ठरसाङ्गुलं पुरुष एतावानस्य महिमा अतोऽध्यायागुत्यपूर्षः पादोऽस्यां स्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोऽस्ता उदैः पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो पुष्पन्यक्रामतो शासनानफलर्क्यतिस्रक् స్కూల్ వేయండి మా పిల్లలకి. గ్రాడ్యుయేషన్ డేస్ అంటే విద్యార్థులలో 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్. అంటే ఇప్పుడు మా యూకేజీ పిల్లలు గ్రాడ్యుయేషన్ డే అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగుపెడతా ఉన్నారు. సో అంటే ఎల్కేజీ, ప్లే క్లాసు, యూకేజీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగుపెట్టిన సందర్భంగా మనకి గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటాం. వాళ్ళకి ఆ డ్రెస్ అంతా కూడా వేయించి అంటే వాళ్ళలో కూడా ఒక ఫీల్, సో నేను వేరే లెవెల్కి వెళ్తున్నాను అన్నటువంటి మోటివేషన్ కోసంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసంగా ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగానే ఈరోజు మన స్కూల్లో ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. అంటే పిల్లల్ని మన పెద్దవాళ్ళు చెప్పిన వేదాలు ఏం చెప్పాయంటే పిల్లల్ని 6 సంవత్సరాల వరకు దేవుళ్ళలాగా చూడాలి, 6 సంవత్సరాల నుంచి 17-10 సంవత్సరాల వరకు శత్రువులాగా చూడాలంటారు. నిజంగానే ఇప్పుడు మనం పిల్లలు ఇప్పుడు దాకా దేవుళ్ళలాగా చూసాం, ఇంకా శత్రువులాగా చూడాలి. లేకపోతే మనం వాళ్ళు సక్రమంగా పెంచలేము. మనం ఒక విత్తనం నాటుతాం, నాటి వదిలేస్తే అది ఎలాంటి పెరగచ్చు, కుంటిగానే పెరగచ్చు, చక్కగానే పెరగచ్చు. అదే మనం దగ్గరుండి స్టార్టింగ్ రోజునే విత్తనం వేసిన వెంటనే ఒక కర్ర నాటుకుంటే అది ఎక్కడికి పోదు. ఆ సందర్భంగానే చిన్న స్టోరీ చెప్తాను. ఒక టీచరు 2 బొమ్మలు తీసుకొని రోజు స్కూల్కి వెళ్ళాడు. అవి చాలా అందమైన బొమ్మలు అన్నమాట. అక్కడ పెట్టగానే ఆ స్కూల్ విద్యార్థులు వచ్చి మేడం ఎవరు మేడం వీళ్ళు అందంగా ఉన్నారంటే మా పాప బాబు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు మేడం అంటే ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు వాళ్ళు చూడకుండా నేను ఉండలేను, అందుకోసం గుర్తుగా రోజు తెచ్చుకుంటాను అని చెప్పారు. సరే, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా 3 సంవత్సరాలకి కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ మేడంని వాళ్ళు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని ఆ మేడం ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే సో ఆ పిల్లలు ఏమంటున్నారు, ఆ మేడం సర్ప్రైజ్గా వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా బొమ్మ తయారు చేసుకొని ఆ మేడం ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ బొమ్మలు చూపించి మేడం ఇంప్రెస్ చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని రకరకాల గుడ్డుతో బొమ్మలు చెప్పుకొని ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మేడం అదేవిధంగా అక్కడికి పోగానే టేబుల్ మీద 2 బొమ్మలు పెట్టింది. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు నరసింహారావుపేటలోని బాల సదనం నందు ఉంటున్న 35 మంది స్కూల్ పిల్లలకు కీర్తిశేషులు సిహెచ్ వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో స్నాక్స్, ప్లేట్లు, వాటర్ బాటిల్స్, తినుబండారాలు మరియు ఆట వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ ఒక మంచి కార్యక్రమాన్ని, అవసరమైన బాలికలకు వివిధ ఆట వస్తువులను, ఉపయోగకరమైన వస్తువులను ఇవ్వడం సంతోషకరమని దాతల కుటుంబీకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు పెంచలయ్య, రోషమ్మ, మల్లికార్జున, శ్రీరమణి, చక్రధర్, రోజారాణి, శ్రీనివాసులు, గిరిజా కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే
అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు టూ టౌన్లోని బాల సదన్ ఒక హాస్టల్ నందు 35 మంది నిరుపేద, అంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రకరకాల ఇక్కడ ఈ 35 మందిలో 10 మందికి తల్లిదండ్రులే తెలియదు, అసలు ఎవరో తల్లిదండ్రులే తెలియదు వాళ్ళకి. అలాంటి అనాథ పిల్లలకి ఈరోజు పెద్దలు మనకందరికీ సుపరిచితుడు సిహెచ్ వెంకటేశ్వరరావు గారి కీర్తిశేషులు జయంతి సందర్భంగా 10 మందికి సహాయం చేయాలని వాళ్ళ బంధువులు నన్ను అడిగినప్పుడు ఈ పేద పిల్లలు ఉండడం వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖరన్న ఆధ్వర్యంలోని మిత్ర బృందాలందరికీ మరోసారి ధన్యవాదాలు. అట్లాగే ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాలన్నీ ప్రచురితం చేస్తున్నటువంటి మీడియా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇటువంటి పేద పిల్లలను చేరదీసి వాళ్ళకి మంచి విద్యను అందిస్తూ వాళ్ళని మంచి ప్రయోజకులు చేయాలని అహర్నిశలు పోరాడుతున్నట్టు అధ్యాపక బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న బాల సదన్ స్కూల్ నందు పిల్లలకి ఆట వస్తువులు, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏదైతే వాటర్ బాటిల్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ కావచ్చు అందజేస్తున్న కీర్తిశేషులు సిహెచ్ వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సూలూరుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి మనవరాలు చిరంజీవి దీక్షిత పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో క్లబ్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో గూడూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్ రవిచంద్ర, క్లబ్ కోశాధికారి వీరేంద్రనాథ్, మురళీరెడ్డి, రామమోహన్, రూపేష్ రెడ్డి, వృద్ధాశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఇలా బాగుపడుతుంది. చట్నీ, కారం, సాంబారు అన్నీ ఉన్నాయి. కేసరి కావాలి. ఎక్కడ సీట్లో అక్కడే కూర్చోండి, లేచిపోబాకండి, వీడియో తీయాలా. వాళ్ళ తాతగారైన సూలూరుపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిశేషారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ సాయిరాం చారిటీస్ నందు ఈ వృద్ధులకు ఉదయం టిఫిన్, ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం గాను ఇక్కడ వీరికి డొనేట్ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు సూలూరుపేట ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గత 10 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామి అమ్మవారికి ఏకాంత సేవ నిర్వహించారు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లకు దర్బార్ అలంకారం, ద్వాదశారాధన, పూజా కార్యక్రమాలు, ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.